ఎన్టీఆర్ విషయంలో అప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరిగిందనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు మొన్న మధ్యకాలంలో అన్స్టాపబుల్లో చెప్పిన విషయంలో కానీ ఆయన ఒక్క మాటతోటి క్లారిటీ ఇచ్చేశారు. నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను. ఎన్టీ రామారావు గారు ఆయన పదవీచ్యుతుడు అవ్వడానికి, ఆయన మరణానికి నాకు ఈ మధ్య జర్నలిస్ట్ మిత్రుడు కలిశాడు. ఇప్పుడు మీరు అడిగిన దానికి సంబంధం ఉన్నా లేకపోయినా ఈ ఎన్టీఆర్ గురించి ఇతను పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళందరూ దానికి ఒక క్లారిఫికేషను చెప్పాలా ఏం జరిగిందో. దానికి సంబంధించి ఒక ఆయన జర్నలిస్ట్ మిత్రుడు ఏం చెప్పాడంటే, వాళ్ళ మదర్ ఆయనకు చెప్పింది ఇది. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అమ్మవారు ఏకాంతంగా ఉన్నప్పుడు తలుపు దబమని బాధేశారంట ఎవరు వచ్చి. ఎవర్రా తలుపు బాతున్నారని చెప్పేసి తలుపు తీస్తే మృత్యుదేవత వచ్చి బోరు నిలిపిస్తా, నేను ఈ ప్రపంచంలో మానవ జన్మెత్తినోడు ఈ జీవులు ఎవరినైనా సరే నేను కబళిస్తున్నాను, నాకు నువ్వు ఒక వరం ఇవ్వాలంటది. ఏంటి చెప్పు తగలడు అంటాడు చిరాకు వచ్చి. నేను నిన్ను కబళించాలనుకుంటున్నాను అంటది. ఇదే విపరీతమైన కోరిక నీకు, దేవదేవుడు నేను, సృష్టి లయ కారకుడు నేను, నన్ను ఎలా కబళిస్తావు నువ్వు అంటే, కుదరదు, నువ్వు నాకు అడిగావు చెప్పావు కదా అని అడిగాను నేను వరం అడగదు. సరే ఓ పని అయితే కలియుగంలో ఆంధ్రదేశంలో నందమూరి తారక రాముడు అని చెప్పేసి ఒక ఆయన జన్మిస్తాడు, ఆబాల గోపాలాన్ని అలరిస్తాడు, నా రూపాన్ని రాముడు కృష్ణుడు ఆఖరికి మా ప్రత్యర్థులైన రావణాసురుడు దుర్యోధనుడు సహా ఆయన తన ఆహార్యంతో రూపురేఖ లావణ్యాలతో ప్రజలందరినీ ఆకట్టుకుని పురాణ పురుషుడిగా నిలబడతాడు. అతన్ని కబళించే అవకాశం నీకు ఇస్తా అని లక్ష్మీపార్వతి రూపంలో పంపిస్తాడు, ఆ వరం ఇస్తాడు. ఎన్టీ రామారావు గారు పక్కన చేరింది ఆ మృత్యు. ఎప్పుడో పురాణాలు ఎప్పుడో యుగాల ముందు తీసుకున్న రూపం లక్ష్మీపార్వతి రూపంలో తగులుకుంది అక్కడ బేరం. ఇది చెప్పండి ఎవడన్నా అడిగితే మీకు.